అన్నీయు చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యము కలదు కానీ అన్ని క్షేమాభివృద్ధి కలుగా. నువ్వు ఒక పని చేస్తే అది నీకు కానీ నీతో కూడా ఉన్నవారికి కానీ క్షేమాభివృద్ధికరమై ఉండాలి, ప్రయోజనకరమై ఉండాలి. ఈ రెండు కొలతలు దృష్టిలో పెట్టుకొని నువ్వేమైనా చేయి. నేను అడ్డు పెడితే అప్పుడు అడుగు. ఓకే, చూసుకో. ఎంతమందికి అర్థమైంది? రెండు చూడాలి. ఇప్పుడు నేను ఈ పని చేస్తున్నానంటే నాకు కానీ నాతో కూడా నా చుట్టూ ఉన్న వాళ్ళకి కానీ ఏమన్నా ఫలితం ఉందా, ప్రయోజనం ఉందా, భౌతిక ఆత్మీయ ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా అనేది వెతుక్కో. నీ ఇష్టం. చదువు తల్లి. ఇప్పుడు ఏ వచ్చిన చదివావు? మేలైన దానిని అనుసరించి, అందరి ఎడల మేలైన దాన్ని అనుసరించి చేయండి అన్నాడు. నువ్వు